Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 10వ స్కందము. వైవస్వతుడు సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి, సూర్య సావర్ణి, ఇంద్ర సావర్ణి, రుద్ర సావర్ణి, విష్ణు సావర్ణి నామములతో ప్రసిద్ధులైన మనువుల వర్ణన. అరుణుడని దానవుడు వరములను పొందుట. శ్రీదేవి చెప్తోంది, కఠిన తపస్సు చేయు రాజకుమారులారా, మీరు గొప్ప మహాత్ములయ్యారు. నా ఉపాసన చేత మీ పాపములన్నీను నశించెను. మీకు పరమ స్వచ్ఛమైన బుద్ధి ప్రాప్తించెను. ఇప్పుడు మీరు మీకు కావలసిన కోరికలను వరముగా అడగండి. నేను మిగుల ప్రసన్నురాలనైతిని. నా వలన మీ సకల మనోరథములు పూర్తి కాగలవు. రాజపుత్రులు నివేదించారు, దేవి, మాకు నిష్కంటకమైన రాజ్యమును, దీర్ఘాయుషు గల సంతానమును, ఎదురులేని భోగములను, స్వేచ్ఛతో కూడిన యశస్సును, తేజస్సును, బుద్ధిని, అజేయత్వమును దయతో ప్రసాదింపుము. జనని, ఇదియే మా ప్రార్థన. శ్రీదేవి చెప్తోంది, మంచిది, అట్లే అగుగాక. మీ మనసులలో గల కోరికలన్నీయును ఫలించును. మీరందరూ మన్వంతరముల వరకు యజమానులవుదురు. దీర్ఘాయువులకు సంతతిని పొందగలరు. అనేక విధములకు భోగములను మీరు అనుభవిస్తారు. మీ బలము అఖండమై విలసిల్లును. ఐశ్వర్యము, యశస్సు, తేజస్సు, విభూతులు సంపూర్ణముగా మీకు సహకరించును. రాజకుమారులారా, మీరు క్రమముగా మన్వంతరములకు అధిష్టాతలగుదురు. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారదా, రాజకుమారులు భక్తితో భగవతి భ్రామరిని స్తుతించారు. వారి ఎడల ప్రసన్నయ్యై జగదంబ వారికి వరములనిచ్చెను. వెంటనే అక్కడి నుండి అంతర్ధానమయ్యను. ఆ దేవి కృప వలన మహాతేజస్సంపన్నులగు రాజకుమారులు ఆ జన్మలో శ్రేష్టమైన రాజ్యమును, పృథివీయందలి సకల భోగములను అనుభవించారు. వారికి ఉత్తమ సంతానము కలిగెను. వారందరూ ఈ ధరాతలమునందు తమ వంశావళిని స్థాపించారు. మన్వంతరములకు ఆధిపత్యమును వహించారు. వారే 2వ జన్మయందు క్రమముగా సావర్ణి మనువులుగా పిలువబడ్డారు. మొదటి రాజకుమారుని పేరు దక్ష సావర్ణి. ఆయన 9వ మనువయ్యాడు. భగవతి కృప వలన అతనికి అప్రతిహత బలము ప్రాప్తించెను. 2వ కుమారుడు మేరు సావర్ణి. ఇతడు 10వ మనువయ్యాడు. మహాదేవి ప్రసాదమున మన్వంతరమును అతడు రాజ్యమును చేశాను. 3వ రాజకుమారుడు సూర్య సావర్ణి నామముతో ఖ్యాతి వహించెను. తన తపస్సుతో మహాగౌరవమును పొంది మహోత్సాహియగు అతడు 11వ మనువుగా చెప్పబడెను. 4వ వాడు ఇంద్రసావర్ణి. ఇతడు 12వ మనువుగా పరిగణింపబడెను. దేవి ఆరాధనా ప్రభావమున అతనికి మన్వంతర రాజ్యభోగములు అనుభవించు సువర్ణావకాశము లభించెను. 5వ రాజకుమారుడు రుద్రసావర్ణి నామముతో ఖ్యాతి వహించెను. ఇతడు 13వ మనువుగా పరిగణింపబడెను. ఇతడు మహాబలవంతుడై మహాపరాక్రమ సంపన్నుడై పృథివిని శాసించుచుండెను. 6వ రాజకుమారుని పేరు విష్ణు సావర్ణి. ఇతడు 14వ మనువుగా చెప్పబడెను. భగవతి నుండి వరమును పొంది ఇతడు జగత్తునందు సువిఖ్యాతుడైన రాజుగా పేరొందెను. ఈ 14వ మనువు మహా తేజస్వి, అనుపమ బలసంపన్నుడు. ఈ మనువులందరూ భగవతి భ్రామరిని నిత్యము ఉపాసించుచున్నారు. అందువలన వీరికి జగత్తునందు పూజ్యులు, వంద్యులకు సౌభాగ్యము ప్రాప్తించినది. భగవతి భ్రామరీ ప్రసాదమున వీరందరూ మహాప్రతాపవంతులయ్యారు. నారదుడు అడుగుతున్నాడు, ప్రాజ్ఞుడా, ఆ భ్రామరీదేవి ఎవరు? ఆమె ఎట్లు ప్రకటమయ్యను? ఆ దేవి స్వరూపం ఎట్టిది? భగవన్, శోకమును తొలగించు ఆ దేవి విచిత్ర ఉపాఖ్యానమును దయతో నాకు వినిపించండి. భగవతి గాథ అమృతమయము గదా. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారదా, వినుము. అచింత్య అవ్యక్త స్వరూపిణియగు భగవతి జగన్మాయ యొక్క మోక్షప్రదమగు అద్భుతలీలను నేనిప్పుడు వర్ణించెదను. భగవతి శ్రీదేవి యొక్క చరిత్ర ఏదో ఒక నెపముతో జగత్కళ్యాణమొనరించును.
సంతానవత్సలయగు తల్లి పుత్రుని హితమును కోరునట్లే ఆ దేవి కార్యము జగత్తునందు హితభరితమయ్యుండును. పూర్వకాలము నాటి విషయము. అరుణుడను పేరుగల మహాపరాక్రమవంతుడగు ఒక దైత్యుడు ఉన్నాడు. దేవతలను ద్వేషిస్తూ మహానీచుడగు ఆ దానవుడు పాతాళమునందు నివసించుచుండెను. అతని మనస్సులో దేవతలను జయించవలనను కోరిక కలిగెను. అందువలన అతడు హిమాలయములకు వెళ్ళి పద్మసంభవుడగు బ్రహ్మను ప్రసన్నును చేసుకొనుటకు కఠోరమైన తపస్సు చేయసాగెను. అతడు చిత్తమును ప్రశాంతమొనరించుకొని ఆసనారూఢుడయ్యాను. శ్వాసను నిరోధించెను. ఆకలి అయినప్పుడు ఎండుటాకులను తినుచుండెను. అతడు తామసిక కోరికతో తపమాచరించుచుండెను. ఇట్లు 10,000 సంవత్సరముల వరకు అతని తపస్సు కొనసాగుచుండెను. తరువాత 10,000 సంవత్సరములు కొద్దిపాటి జలమును త్రాగుచూ తపమాచరించెను. ఆ తరువాత 10,000 సంవత్సరములు వాయుభక్షణముతో గడిపెను. అటు తరువాత 10,000 సంవత్సరములు నిరాహారి అయి తపస్సు చేశాను. ఇట్లు ఘోర తపస్సు చేసి అతడు తన శరీరము నుండి సకల జగత్తును దగ్ధమొనరించు ప్రచండమైన అగ్నిని వెలువరించెను. ఆ సమయమున అది మిగుల అద్భుతమైన ఘటన. ఇదేమిటి అని సకల దేవతలు వణకసాగారు. సకల ప్రాణుల హృదయములు భయాందోళనలకు గురయ్యాయి. అప్పుడు ప్రముఖులైన సకల దేవతలు బ్రహ్మను శరణుజొచ్చారు. ఆ స్వామికి ఈ విషయమును సూచించారు. దేవతల మాటలను విని బ్రహ్మ గాయత్రీదేవిని వెంటబెట్టుకొని హంసవాహనారూఢుడై అక్కడికి బయలుదేరాడు. అప్పుడు ఆ దేవదేవుడు మిగుల ప్రసన్నుడై ఉన్నాడు. ఆ సమయమున 100 కొలది నాడులతో కూడిన అరుణుని శరీరమందు కేవలము ప్రాణములే నిలిచి ఉండెను. అతని ఉదరము ఎండి ఉండెను. అంగములన్నీయు జీర్ణములై ఉండెను. అతడు కనులు మూసుకొని ధ్యానమగ్నుడయ్యాను. ప్రచండమైన 2వ అగ్నిదేవుని వలె తన తేజస్సుతో అతడు ప్రజ్వరిల్లుచుండెను. బ్రహ్మదేవుడు అక్కడకు చేరుకొని అతనితోటి ఇలా చెప్తున్నాడు. వత్స, నీ మనస్సులోనున్న కోరికను వెలుబుచ్చుము. నన్ను అడుగుము, నీవు కోరిన దానిని ప్రసాదించెదను. బ్రహ్మ యొక్క అమృతవచనములను వినుటతోడనే అతని మనస్సు ఆనందమున తేలియాడెను. అరుణుడు కనులు తెరవగానే అతని ఎదుట కమలోద్భవుడగు బ్రహ్మ సాక్షాత్కరించెను. 4 వేదములతో సంపన్నుడై మహానుభావుడగు బ్రహ్మ గాయత్రీ సహితుడై విరాజమానుడయ్యాను. ఆయన 2 చేతులందు అక్షమాలను గైకొని కుండికను తీసుకొని అవినాశియగు బ్రహ్మ ప్రణవమును జపించుచుండెను. వారిని చూసి అరుణుడు లేచాడు. వారి చరణములకు తల వంచి నమస్కరించాడు. అనేక విధములగు స్తోత్రములతో వారిని స్తుతించెను. అప్పుడతడు తన మనస్సులోనున్న వరమును యాచించెను. నేనెప్పుడూ మరణించకూడదు అనున్నది అతని సంకల్పము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.